ఉసిరికాయలతో చేసేటటువంటి పప్పు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా పులుపు ఇష్టపడే వాడికైతే గనక అద్భుతమైన రెసిపీ అండి ఇది. జస్ట్ తాలింపు పెట్టుకొని ఈ ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు మనం శుభ్రంగా కడిగేసుకున్నాయన్నమాట. ఇవి అందులో వేసి కొంచెం మగ్గపెట్టేసి ఉడికించిన పప్పు అందులో కలిపేసుకోవాలండి. సో దీనికి ఇంగువ, కొంచెం కారం, పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేగించేసుకోవాలండి. ఇందులో మేమేంటంటే సాటర్డే మూలన వెల్లుల్లిపాయ వేయలేదు. వెల్లుల్లిపాయ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంగువ కంపల్సరీగా వేసుకోవాలండి. మీరు తినే పులుపుని బట్టి వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలి, కారం, పసుపు, కొంచెం వాటర్ పోసేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోతాయండి. ఇలా మగ్గిపోయినప్పుడు పప్పు కలిపేసుకుంటామే. ఈ పప్పులో మనం పచ్చిమిరపకాయ వేసి ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుందని ఇదివరకు పాత వీడియోస్లో చెప్పానండి. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఈ స్టేజ్లో సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం పులుపు తక్కువైందంటే మరి కొన్ని ఉసిరికాయలు అందులో వేసుకుని ఒక 5 minutes ఉడకపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. రెసిపీ ఏంటంటే ఉసిరికాయ మెంతికాయ అండి. సో ఇది చిన్న ఉసిరికాయలతో చేసుకునేది. సో ఈ చిన్న ఉసిరికాయల్ని బాగా వాష్ చేసుకుని క్లాత్ తోటి తుడిచేసుకోవాలండి, తడి లేకుండా. నెక్స్ట్ ఈ స్పూన్ అండి, ఈ సైజ్ స్పూన్తో ఒక 2 spoons ఆవాలు, ఒక 1 spoon అండి, 1 spoon మెంతులు, కొంచెం కారం, సరిపడినంత కారం, ఆ స్పూన్లో ఉన్నది ఇంగువ అండి. అంతే, 3 ingredients అండి. నెక్స్ట్ ఆయిల్, అంతే. ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకుని మెంతులు, ఆవాలు, యాక్చువల్గా ఎండుమిర్చి కనుక తీసుకుంటే ఎండుమిర్చి కూడా వేగించుకోవాలి. సో ఆవాలండి, ఆవాలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మెంతులు వేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది కదా. సో ఇక్కడ ఎండుమిర్చి కనుక వేసుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకుని వేగించుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ కారం తీసుకుంటున్నాను కాబట్టి నూనె కాగిన తర్వాత ఆ కాగిన నూనెలో కారం వేసేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు కొంచెం వేగింది కదా, ఇప్పుడు మెంతులు కూడా వేసేసుకోవాలి. ఈ 2 పొడిని చేసేసుకోవాలి. ఎండుమిర్చి వేయట్లేదు, కారం వేస్తున్నాము అని. ఇలా కారం వేసేటప్పుడు జస్ట్ కొంచెం నూనె అలా వేడవ్వాలండి. వేడయ్యాక ఆ కారం అందులో కట్టేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది అనమాట. ఇంగువ వేసి కట్టేసుకుంటామేనండి. వేడి నూనెలో కారం కలిపేసరికి ఇలా వస్తుందండి. కారం, మెంతులు, ఆవాలు, వేగించిన పొడి, నెక్స్ట్ సాల్ట్ అండి, అది కూడా వేసుకుని కలిపేసుకోవాలి. పచ్చి ఆయిల్ వేసుకుని కలిపేసుకోవాలి. కదా కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. అన్నీ కలిపి ఆయిల్ వేసేసుకుని కలిపేసుకుంటామే, ఆవకాయ కలుపుకున్నట్టు. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట. ఇది ఆయిల్ అంతా రాత్రంతా అబ్జార్బ్ చేసుకుని ఈ కలర్లోకి వచ్చిందండి. ఇంకా బాగా అబ్జార్బ్ చేసుకోవాలి అంటే మీరు దానికి నాటులు పెట్టుకుని కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా టేస్ట్గా గుమగుమలాడిపోతుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కామెంట్ మాత్రం చేయండి, లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి. ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, కాబట్టి రాత్రంతా ఉంచేసి మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవాలి. మనకు సరిపడగా కలుపుకోవాలి. ఎంకరేజ్